వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. విశాఖలో ఫుడ్ సేఫ్టీ అధికారులు రైడ్స్ నిర్వహిస్తున్నారు. ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు 150 హోటళ్ల పైన 20 బృందాలు రైడ్స్ నిర్వహిస్తున్నారు. అయితే ఆ రైడ్స్లో లైసెన్స్ ఇచ్చిన ఫుడ్ సేఫ్టీ అధికారులకు కూడా దిమ్మ తిరిగే నిజాలు కనిపిస్తున్నాయి. అయితే లైసెన్స్ ఇచ్చేటప్పుడే రెస్టారెంట్లకి కొన్ని నిబంధనలు అనేవి పెడతారు. సో ఆ నిబంధనలకు పూర్తిగా నీళ్ళు వదిలేసిన హోటళ్ళు ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు 50% పైగానే అని అధికారులు తేల్చి చెప్పారు. అయితే ముందుగా వీళ్ళకి ఇంప్రూవ్ నోటీస్ ఇవ్వడం, ఆ తర్వాత కూడా వాళ్ళ తీరు మార్చుకోకపోతే వాళ్ళపైన క్రిమినల్ కేసులు పెట్టే అవకాశం కూడా ఉంది. అయితే ఆల్రెడీ ఇచ్చిన నిబంధనలు, గతంలో ఇచ్చిన నోటీసులు కూడా బేఖాతరు చేస్తూ సేమ్ యథావిధి దందా నిర్వహిస్తున్న వాళ్ళపైన ఇప్పటికే క్రిమినల్ కేసులు కూడా పెట్టినరు. అయితే ఫుడ్ సేఫ్టీ అధికారులు రైట్స్లో బయటపడ దిమ్మ తిరిగే నిజాలు ఏందో చూద్దాం ఒకసారి. అయితే విశాఖలో 150 రెస్టారెంట్స్ అండ్ హోటల్స్ పైన రైడ్స్ నిర్వహించారు. అక్కడ మెయిన్గా అధికారులు గుర్తించింది ఏంటంటే మినిమం హైజీనిక్ లేకపోవడం, కిచెన్ కండిషన్స్ ఎక్కడ కూడా హైజీనిక్గా లేకపోవడం, ఎక్కడ చూసినా దుమ్ము ధూళితో నిండిన గోడలు కొన్ని అయితే, ఇంకొన్ని దగ్గర మినిమం ఉండాల్సిన ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ కూడా లేకపోవడం. అయితే నిబంధనల ప్రకారం అక్కడ వర్క్ చేసే కుక్ చేసే స్టాఫ్ సంబంధించి కావచ్చు, లేదంటే సర్వ్ చేసే వాళ్ళకి సంబంధించి, అయితే మొత్తానికి రెస్టారెంట్లో వర్క్ చేసే ప్రతి ఒక్కరు కూడా హెల్త్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. సో అక్కడ అట్లాంటి కండిషన్సే లేవు. ఇంకా చెప్పాలంటే కనీసం గ్లౌజెస్ లేకుండానే, హెడ్ క్యాప్స్ లేకుండానే వంట కార్యక్రమాలు జరుగుతున్న పరిస్థితి. ఇక అక్కడుండే ఫ్రీజర్ తీస్తే ఆ కంపుతో అధికారులే ముక్కులు మూసుకోవాల్సిన సిచ్యువేషన్స్ కనిపించాయి. అయితే డీప్ ఫ్రిడ్జ్లో మెయిన్గా ఏపీ సీ ఫుడ్ ఎక్కువ ఉంటుంది. సో డీప్ ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తుంటే ఐస్ కట్టిన సీ ఫుడ్, సో ఐస్ కాస్త కరిగితే జిగురు తేలుతున్న అండ్ ఫంగస్ ఉండే నాన్ వెజ్ అక్కడ కనిపిస్తుంది. సో వాటిని మళ్ళీ వాష్ చేసి డీప్ ఫ్రై చేసి వడ్డిచ్చేస్తున్నారు. అయితే ఇంతకీ ఇంత సీన్ జరుగుతున్నా ఎందుకు అక్కడుండే కస్టమర్స్ క్రేజ్ మాత్రం ఈ హోటళ్ళకి తగ్గలేదు అంటే అధికారులు కూడా దానికి ఒక సమాధానం చెప్తున్నారు. అదేంటి అంటే వీళ్ళు లో క్వాలిటీ ఉండే గరం మసాలా వాడడం, లేదంటే ఎక్స్పైరీ డేట్ అయిపోయే గరం మసాలాలు, మిగతా దినుసులు వాడుతూ వంటలు చేసినప్పటికీ ఎండ్ ఆఫ్ అంటే కంప్లీట్గా ఫుడ్ ఐటమ్ ప్రిపేర్ అయిపోయిన తర్వాత బిర్యానీస్ అయితే బిర్యానీ ఫ్లేవర్తో ఉండే వాటర్ని దానిపైన చల్లి మూత వేసినప్పుడు ఆ స్టీమ్తో పాటు ఆ బిర్యానీ ఫ్లేవర్ రావడం అండ్ టేస్ట్ కోసం ఎక్కువ మటుకు అజినామోటో, టేస్టింగ్ సాల్ట్స్ ఉపయోగిస్తున్నారు. అందుకనే కుళ్ళిన పదార్థాలతో ఫుడ్ ప్రిపేర్ చేసినట్టు ఎక్కడ కూడా కస్టమర్స్కి తెలియట్లేదు. కానీ తిన్న తర్వాత మాత్రం అనారోగ్యం పాలవుతున్నారు. చాలామందికి ఫుడ్ ఇన్ఫెక్షన్స్ రావడం కావచ్చు, ఫుడ్ పాయిజన్స్ అవ్వడం కావచ్చు, ఇవన్నీ కూడా తరచూ జరుగుతున్నాయి విశాఖలో. అందుకనే ఈరోజు రైడ్స్ అనేది నిర్వహించారు. సో ఇందులో దాదాపు 50కి పైగా రెస్టారెంట్స్ మినిమం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించట్లేదు. ఇంకా కూడా అధికారులకి లైసెన్స్ అప్లై చేసేటప్పుడు ఆ రూల్స్లో ముఖ్యంగా వాటర్ సంబంధించినది కూడా ఉంటుంది. సో ఖచ్చితంగా ప్రాసెస్డ్ వాటర్ మాత్రమే కుకింగ్కు ఉపయోగించాలని. సో అక్కడ దాదాపు 150 హోటల్లో 10 హోటల్స్ మాత్రమే ఆ నిబంధన ఒకటి మాత్రం పాటిస్తున్నారు. మిగతా హోటల్స్ దాన్ని అసలుకి బేఖాతరు చేస్తున్నారు అని అధికారులు తేటతెల్లం చేసిండ్రు. అయితే ఇదే వారం రోజులు ఏదైతే ఇప్పుడు రైడ్స్ నిర్వహించి వాళ్ళకి నోటీసులు ఇచ్చిన తర్వాత ఒక వారం రోజులు సమయం కూడా ఇవ్వబోతున్నారు. ఆ వారం రోజుల్లో ఈ 150 రెస్టారెంట్ హోటళ్ల తీరు మారకపోతే వీళ్ళ ఫుడ్ సేఫ్టీ అధికారులకు ముందుగానే వీళ్ళు ఏదైతే లైసెన్స్ అప్లై చేశారో ఆ లైసెన్స్ని కూడా రద్దు చేసే పరిస్థితుల్లోనే సెక్షన్ 58 కింద వీళ్ళపైన కేసులు నమోదైతే ఇంకొంతమంది పైన ఇప్పటికే క్రిమినల్ కేసులు కూడా ఫుడ్ సేఫ్టీ మెట్రాలజీ అధికారులు నమోదు చేశారు. సో ఇప్పటికైనా అసలు బయట ఫుడ్ తినాలి అని అంటే బెంబేలెత్తే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలో బయటపడుతున్న ఫంగస్, ఫుడ్ ఎక్స్పైరీ డేట్ అయిపోయిన దినుసులతో వాడడం, ఆల్రెడీ కుక్ చేసిన ఫుడ్ని మళ్ళీ వేడి చేసి వచ్చే కస్టమర్స్కి వడ్డించడం కావచ్చు, పాచిపై పాడైపోయి పాచు నాచు పట్టిన నాన్ వెజ్ ఐటమ్స్ని స్నాక్స్గా, స్టార్టర్స్గా వడ్డిస్తున్న రెస్టారెంట్ తీరును చూసి అమ్మో ఇంకోసారి రెస్టారెంట్కి వెళ్ళాలంటే కూడా ఆలోచించే పరిస్థితులు అయితే కనిపిస్తుంది.